అలాగే మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి. సార్ నమస్తే సార్. మేము తిరుపతిలో ఓలా ఊబర్ అనే సంస్థలు నమ్ముకొని చాలా ఏళ్ళుగా అంటే దాదాపు 9 సంవత్సరాలుగా మేము జీవనాధారం కొనసాగిస్తున్నాం సార్. మేము తిరుపతిలో ప్రధానంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. మాకు తిరుపతిలో కానీ ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ మనకు ఆఫీస్ అనేది లేదు. మాకు ఇక్కడ జరిగేటటువంటి సమస్యల్ని మేము పరిష్కరించుకోవడం కోసం ఎవరిని సంప్రదించాలా, ఎవరిని సంప్రదిస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అనే మేము చాలా రోజులుగా విసిగెత్తిపోతున్నాం సార్. దానికోసం అనేసి మాకు ఎవరైనా ప్రభుత్వం నుంచి కానీ మిగతా ఊబర్ ఓలా ఆఫీస్ తరఫు నుంచి కానీ మాకు ఏదైనా సహాయం అందుతుంది అనేసి మేము ఓలా ఊబర్ అన్నీ లాగౌట్ చేసి ఇవాళ నెల రోజులుగా మేము పడిగాపులు కాస్తున్నా మాకు ఎటువంటి సహాయం సహకారాలు ఎవరి నుంచి అందింది లేదు సార్. దీంట్లో మాకు ప్రధానంగా మేము తిరుపతిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 2019, 2015 ఆ మధ్యలో ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్ కార్డ్ అనేది ఇవాళకి కూడా కొనసాగుతూ ఉంది. దాంట్లో అదే రేట్ కార్డులంగా తగ్గించారే కానీ పెంచింది లేదు. ఆ బుద్ధి వచ్చేసిందే రవాణా రంగంలో మన బండికి పోసుకునే ఇంధనం వచ్చేసిందే 75 రూపాయల నుంచి 65 రూపాయలు డీజిల్ రేట్ ఉండేది. ఈ బుద్ధి వచ్చేసిందే 100 రూపాయలు ఉంది. 65 నుంచి 75 రూపాయల రేట్ ఉన్నప్పుడు వచ్చేసిందే దాదాపు 3000 రూపాయలు మనకు 10 అవర్స్ సెంటర్లో వచ్చేది. ఈ బుద్ధి ఆ రేట్లు వచ్చేది లేదు, ఆ ప్రసక్తే లేదు అసలు. ఈ బుద్ధి వచ్చేసిందే 2200 రూపాయలకు వచ్చింది. 2200 రూపాయల్లో వాటి జీఎస్టీ అన్నీ కట్ చేసుకోపోగా మాకు 1800 రూపాయలు వస్తుంది. అయ్యా మేము జీవనాధారం కొనసాగించలేకపోతున్నాం. మేము ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో మాకున్నటువంటి కొన్ని డిమాండ్స్లో ఇవి ఎత్తచ్చి మీడియా ముఖంగా మీ ముందు ఉంచుతున్నాం. దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో, మీరు ఎంతవరకు తీసుకెళ్తారో దీన్ని మాకు పరిష్కరిస్తే కొంతవరకైనా మేము సంతోషపడతాం. దీంట్లో వచ్చేసిందే కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. అవి మేము మీకు చెప్తాను. వెంటనే తిరుపతిలో ఊబర్ తీసేసి దాని స్థానంలో ఎస్యూవీ వెహికల్స్ అటాచ్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ బిజినెస్ నమ్ముకొని చాలా వాహనాలు నడుస్తున్నాయి. అదే ఆన్లైన్ బిజినెస్లో సొంత వాహనాలు అంటే వైట్ బోర్డ్ వాహనాలు చాలా వరకు తిరుగుతున్నారు. ఇవి ఫేక్ ఐడీలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ వల్ల వచ్చేసిందే మాకు కొంత కాకపోయినా చాలా వరకైనా మాకు బిజినెస్ అనేది లాస్ అవుతూ ఉంది. తర్వాత వచ్చేసిందే ఈ వెహికల్స్ అన్నీ కూడా తిరుపతిలో ఓలా ఊబర్లో తిరుగుతున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆడిటింగ్ చేస్తే ఈ వెహికల్స్ అన్నీ ఫేక్ ఐడీలు, ఈ వెహికల్స్ అన్నీ కూడా రాలిపోతాయి. రాలిపోయిందంటే ప్రతి ఒక్కరూ జెన్యున్గా ట్యాక్సీ వాహనాన్ని కొనుక్కొని జీవనాధారం కొనసాగించే వాళ్ళు కొంచెం బాగుపడతారని చెప్పేసి అడుగుతున్నాను సార్. అలాగే వెంటనే ఇంటర్ స్టేట్ ఛార్జీలు పెంచాలా. చెన్నైకి అదే 2015లో వచ్చేసిందే 3500 రూపాయలు 4000 పోయేవాళ్ళం. ఈ బుద్ధి వచ్చేసిందే ఊబర్లో కానీ ఓలాలో కానీ 3000 రూపాయలు ఇస్తున్నారు. 3000 రూపాయల్లో వాళ్ళ కమిషన్ పోగా మాకు 2000 రూపాయలు వస్తూ ఉంది. 2000 రూపాయల్లో 1500 ఛార్జీలకు పోతుంది. ఏది స్టేట్ పర్మిట్ కానీ డీజిల్ కానీ ఇవంతా 1500, 2000 రూపాయలు పోతుంది. మాకేం రావట్లేదు సార్. అలాగే తక్షణమే తిరుపతిలో ఆఫీస్ తెరవాలా. ప్రధానంగా ఇంకొక సమస్య ఏమంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో మాకు ఎటువంటి సౌకర్యం లేదు. మాకు పార్కింగ్ లేదు, ట్రావెలర్స్కి లేదు. మేము ఎక్కడో బయట రోడ్డు మీద పెట్టుకుంటాం. తెల్లవారితో పోయినామంటే సాయంత్రం వరకు మాకు బుకింగ్ వస్తుందా రాదా అనేది కూడా నమ్మకం లేదు సార్. ఉదయం వెళ్ళామంటే సాయంత్రం దాకా బుకింగ్ వస్తుందా రాదా అనేది కూడా నమ్మకం లేదు సార్. ఎందుకంటే వాహనాలు అలా పెరిగిపోవడం వల్ల అక్కడ తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఏమీ లేకపోయినా కూడా తెల్లవారి నుంచి సాయంత్రం దాకా అక్కడ పడిగాపులు కాస్తాం. ఎందుకంటే మా పిల్లకాయల్ని పోషించుకోవడం కోసం మేము ఇంత చేస్తున్నాం. కానీ ఈ సమస్యలు పరిష్కరించకపోతే మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం చేస్తామని ప్రమాణం చేస్తున్నామండి.